మేడం ఓకే బైబిల్ వాక్యంలో చెప్పబడిన మాటలు నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమైన ఇదిగో తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభిమానులు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారి అభిమానులు అందరూ కూడా చిన్న శ్రద్ధాంజలి ఘటించడానికి అందరూ ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. సో కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు ఆయన బతుకున్న రోజులు కూడా ఆయన ఎక్కువగా టెక్నాలజీ యూత్ మీద ఆయన చాలా ఫోకస్ చేశారు. సో ఈరోజు యూత్ టెక్నాలజీ ఈరోజు కూర్చుని ఇలా మీడియా మీరందరూ కూడా 2 నిమిషాల్లో లైవ్ చూపించగలరు, 2 నిమిషాల్లో ఫేస్బుక్ ఎన్ని మీడియా సోషల్ మీడియా ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారి దయ మాత్రమే. సో రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఏదైనా సరే కంప్యూటర్ అనే ఒక చిన్న దాన్ని తీసుకొచ్చేదానికి ఆయన చాలా రెసిస్టెన్స్ ఎదుర్కొన్నారు రాజీవ్ గాంధీ గారు. సో ఆ రోజు ఆయన ఎదుర్కొన్న దానికి ఈరోజు సక్సెస్ఫుల్గా ఆయన కష్టపడిన కష్టానికి సక్సెస్ఫుల్గా మనం అందరం కూడా ఎన్నో కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి మనకు. డే టు డే లైఫ్లో మాకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ దగ్గర నుంచి ఎంఆర్ఐ సిటీ మిషన్స్ ఇవన్నీ కూడా టెక్నాలజీకి సంబంధించి ఉన్నాయి. బహుశా ఆయన ఆ రోజు ఇంత ముందు చూపు ఆయన చూసి ఉండకపోతే మనం ప్రపంచంలోనే అత్యంత వెనకబడే వాళ్ళ కింద మిగిలిపోయే వాళ్ళమేమో. సో ఈ టెక్నాలజీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసిన దానికి సో ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ఒక ధ్యేయంతో పనిచేయాలి. రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి శుభ సందర్భంగా అలాగే ఈరోజు ఉదయం నుంచి మేడం యశోధరా మేడం అందరినీ కోఆపరేట్ పిలిపించుకొని ఈరోజు హిందూ ముస్లిం సిక్ సాయి లాగా మతంలో అందరికీ ఒక ప్రేయర్ చేపించి రాజీవ్ గాంధీ గారిని ప్రేయర్ చేపించి అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మన మహానాయకుడు మన రాజీవ్ గాంధీ గారు చేసిన అభివృద్ధి పనులు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున అందరం ఈరోజు ఆ మహానేతకి నివాళులు అర్పించడం జరిగింది. అయితే రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పించి 18 ఏళ్ళకే పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి జడ్పీటీసీలు ఎంపీటీసీలు అనేక కార్యక్రమాలు చేసినాడు మహానుభావుడు రాజీవ్ గాంధీ. ఈరోజు ఇక్కడ నిలబడి మనం మాట్లాడుతుంటే ఆ రోజు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 87లో ఈ ఇందిరాభవన్ని ఇనాగ్రేషన్ చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈ దేశ ప్రజలందరూ ఈరోజు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పిస్తూ జరుగుతుంది.